ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రైవేట్ అటానమస్ కాలేజెస్కి అండ్ జేఎన్టీ అఫిలియేటెడ్ ఉన్న వాళ్ళకి అంత ఉండదు. జస్ట్ జేఎన్టీ యూనివర్సిటీ ఉంటుంది చూడు, అంటే లైక్ జేఎన్టీస్ అండ్ వీళ్ళకి డిఫరెన్స్ చెప్తా. ప్రైవేట్ మరియు అటానమస్ కాలేజ్ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఒకరోజు ముందు లేదంటే జస్ట్ అప్పటికప్పుడు క్వశ్చన్ చెప్పేస్తారు, వైవా ఇదంతా ఫార్మాలిటీని పెడతారు, అయిపోతారు, జస్ట్ పాస్ అయిపోతారు. అందరికీ సెంట్లే పడతాయి, ఒక్కరు కూడా తక్కువ పడవు. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అందరికీ 90 పైన ఉంటాయి. ఏమీ నేర్చుకోరు, జస్ట్ ఫార్మాలిటీ స్క్రిప్ట్లు రాస్తారు ఇట్లా. అదే ఇప్పుడు జేఎన్టీ కాలేజెస్ ఇట్లా ట్రిపుల్ అండ్ ఈసీ బ్రాంచ్కి చెప్తారు చూడండి, వీళ్ళు ల్యాబ్కి భయపడినంత సెమ్కి భయపడరు. ఎందుకంటే ల్యాబ్ చాలా కష్టంగా పాస్ అవ్వాలి. సెమ్ అనేది జస్ట్ పోతారు, వీళ్ళంతా ల్యాబ్లో చేసింటారో అది చెప్తారు. అదే ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్ అనుకో నుండి వాడు పనుకునేది, నిద్ర, ఆడాలి, తిండి, నీళ్ళు తాగేది కానీ మానేస్తాడు. అన్నిసార్లు చేసిందే ఎక్స్పెరిమెంట్ చేసి చేసి ఇలా పోయినావు, ప్రొసీడ్ నీకు పడదు. తిరిగి 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 ప్రొసీడ్ పడుతుంది. సర్లే ఎగ్జిక్యూటివ్ పోయినావా, ఇంకా అది నీ సావే. అది ఎంత ఎంత ఘోరం అంటే చాలా ఘోరం. 2 క్వశ్చన్లు ఉంటాయి ఎస్పెషల్లీ. ఆ 2 క్వశ్చన్లలో రెండు ఎగ్జిక్యూట్ అయ్యి వైవా చెప్పకపోయినా 80 పడతాయి. మీరు ప్రైవేట్ కాలేజీలు ఏమీ చెప్పకపోయినా 90 పైన పడతాయి. మాకు 2 కాలేజెస్కి మా కాలేజెస్కి ఇది తేడా. జేఎన్టీ యూనివర్సిటీలో ఈసీ ట్రిపుల్ బ్రాంచ్ చదవడం అనేది చాలా చాలా కష్టం. ఫైనల్లీ ఐ కంప్లీటెడ్ లాస్ట్ ల్యాబ్ ఇన్ బీటెక్ లైఫ్. అండ్ నేను రాసిన ప్రతి ల్యాబ్ అన్నిటికన్నీ ఎగ్జిక్యూటివ్ ఒక క్వశ్చన్ ఉంటాయి, 1-2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లు అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఈరోజు ఫైనల్ ల్యాబ్ కదా, ఫైనల్ ఇయర్లో ఒకటే ఉంటుంది. పోయిన 1.5 గంట సేపు అయిపోయింది. ఈ ఆనందంలో నా ల్యాబ్ ఎక్స్పీరియన్స్ గురించి పోస్ట్ చేస్తాను.